డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే ఓపెన్ డిగ్రీ ఆర్ ఓపెన్ పీజీ కోర్సెస్ ఎవరైతే చేస్తున్నారో సో డిగ్రీ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత సెకండ్ ఇయర్ ఆర్ థర్డ్ ఇయర్ ట్యూషన్ ఫీ ఎవరైతే పే చేయని వాళ్ళు కావచ్చు, అండ్ ఎవరైతే ఫస్ట్ ఇయర్ పీజీ కంప్లీట్ అయిన తర్వాత సెకండ్ ఇయర్ పీజీ ట్యూషన్ ఫీ ఎవరైతే పే చేయలేరో సో మనకు యూనివర్సిటీ వాళ్ళు ఛాన్సెస్ ఇచ్చారండి. సో ఏ బ్యాచ్ వాళ్ళు ఛాన్స్ ఇచ్చారు, ఎవరెవరు మనం అప్లై చేసుకోవచ్చు, దీనికి ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో డిగ్రీ ఎవరైతే బీఏ బీకామ్ బీఎస్సీ వాళ్ళు సెకండ్ ఇయర్ సో ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయి ఉంటుంది కదా, సో ఫస్ట్ ఇయర్ ట్యూషన్ ఫీ పేమెంట్ చేసి మధ్యలో ఆపేసిన వాళ్ళు కావచ్చు ఆర్ మర్చిపోయిన వాళ్ళు కావచ్చు, ఎడ్యుకేషన్లో గ్యాప్ ఉన్న వాళ్ళు ఇప్పుడు సెకండ్ ఇయర్ అండ్ థర్డ్ ఇయర్కి సంబంధించిన ట్యూషన్ ఫీ మీరైతే పే చేసుకోవచ్చు. సో బ్యాచెస్ వచ్చేసి 2019 to 24 అంటే 19లో అడ్మిషన్ తీసుకున్న వాళ్ళు 20, 21, 22, 23 అండ్ 24 ఈ బ్యాచెస్లో సెకండ్ ఇయర్ వాళ్ళు సపోజ్ సెకండ్ ఇయర్ ట్యూషన్ ఫీ పేమెంట్ చేయకపోతే సెకండ్ ఇయర్ది పేమెంట్ చేసుకోవచ్చు, థర్డ్ ఇయర్ది చేసుకోకపోతే థర్డ్ ఇయర్ది మీరు ఫీ పేమెంట్ చేసుకొని మీరైతే ఎగ్జామ్స్కి రాసుకోవచ్చు. సో మెయిన్గా ట్యూషన్ ఫీ ఎవరైతే పే చేస్తారో వాళ్ళకు మాత్రమే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. ట్యూషన్ ఫీ పేమెంట్ చేయకపోతే మీకు ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయరు, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ జూనియర్స్తో రాసుకోవాలి. సో బ్యాచెస్ వచ్చేసి 2019 to 24 అండ్ ఇంకొక పాయింట్ వచ్చేసి ఈ ఇయర్ 2025లో జస్ట్ అప్లికేషన్ చేసుకుని ట్యూషన్ ఫీ పేమెంట్ చేయని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు నాట్ ఎలిజిబుల్, వాళ్ళకి ఆల్రెడీ అయిపోయింది. సో నేను 3 times చెప్పాను. సో ఎవరైతే అప్లికేషన్ చేసుకొని ఫీ పేమెంట్ చేయలేరో ఫాస్ట్గా చేసుకోండి, 3 times ఎక్స్టెండ్ చేశారు, వాళ్ళకి కాదు ఇది పాత ఓల్డ్ బ్యాచ్ స్టూడెంట్స్కి 2019 to 24 వాళ్ళకి మాత్రమే సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ వాళ్ళు. సో ఎవరైతే ఇంకా పేమెంట్ చేసుకోలేరో మీరైతే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పీజీ స్టూడెంట్స్ అండి. సో పీజీ నార్మల్ పీజీ ఎంఏ ఎంకామ్ ఎంఎస్సి అండ్ ఎంబీఏ స్టూడెంట్స్ వీళ్ళందరూ పీజీ కింద వస్తారు. సో ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత సపోజ్ మీరు సెకండ్ ఇయర్ ట్యూషన్ ఫీజ్ పేమెంట్ చేయకపోయినా మర్చిపోయినా ఇప్పుడు మనకు ఛాన్స్ ఇచ్చారు. సో బ్యాచెస్ వచ్చేసి 2022 to 2024 అంటే 22, 23, 24 బ్యాచెస్ స్టూడెంట్స్ మీరు సెకండ్ ఇయర్ పీజీ ఎగ్జామ్స్ రాయాలంటే మీరు ట్యూషన్ ఫీ పేమెంట్ అయితే చేయాలి. సో ఎవరైతే ట్యూషన్ ఫీ పేమెంట్ చేసుకోలేరో మీరైతే చేసుకోవచ్చు. సో లాస్ట్ డేట్ సో యూజీ డిగ్రీ కావచ్చు అండ్ పీజీ స్టూడెంట్స్ సో లాస్ట్ డేట్ వచ్చేసి 13th November. ఆన్ ఆర్ బిఫోర్ 13th November మీరు ఆ ట్యూషన్ ఫీ పేమెంట్ చేస్తేనే మీకు ఎగ్జామ్స్కి అలో చేస్తారు, లేకపోతే మీరు ఎగ్జామ్స్ అయితే నాట్ ఎలిజిబుల్ అండి. సో ఇంపార్టెంట్ పాయింట్, సో ట్యూషన్ ఫీ మీ కోర్స్ ఫీజు ఎంతైతే ఉందో అదైతే పేమెంట్ చేసుకోవాలి. సో కింద డిస్క్రిప్షన్లో నేను ఈ పేమెంట్ లింక్ ప్రొవైడ్ చేస్తాను. సో ఆ లింక్ క్లిక్ చేసి మీ యొక్క అడ్మిషన్ నెంబరు, మీ డేట్ ఆఫ్ బర్త్ అండ్ మీ మొబైల్ నెంబర్ అవి ఎంటర్ చేసి మీరైతే మీ డెబిట్ కార్డ్ కావచ్చు క్రెడిట్ కార్డ్తో మీరైతే ట్యూషన్ ఫీ పేమెంట్ చేయాలి. సో ట్యూషన్ ఫీ పేమెంట్ చేస్తేనే మీరు ఎగ్జామ్స్కి అలో చేస్తారు, లేకపోతే అలో అయితే చేయరు. సో ఈ 2019 to 24 డిగ్రీ స్టూడెంట్స్ అండ్ పీజీ 22 to 24 బ్యాచ్ వాళ్ళు ఎవరైతే మీరు ట్యూషన్ ఫీజ్ పేమెంట్ చేసుకోలేరో మీరైతే ట్యూషన్ ఫీ పేమెంట్ చేసుకోండి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. కొత్త వాళ్ళైతే నాట్ ఎలిజిబుల్, అంటే ఓన్లీ అప్లికేషన్ చేసుకొని నేను ఇప్పుడు టైం ఉందా అంటే అట్లా లేదు, నెక్స్ట్ ఇయర్ మీరు ట్రై చేయాలి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.